వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చూపించబోయే రెసిపీ మైసూర్ బజ్జీ. మైసూర్ బజ్జీ అంటే అందరికీ ఇష్టమే కాబట్టి నేను ఈరోజు మైసూర్ బజ్జీ గురించి చూపిస్తున్నాను. ముందుగా నేను ఒక పెద్ద కప్పుడు పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగులో ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకున్నానండి. అలాగే దానికి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఈ మూడు కూడా బాగా బేటర్తో బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేస్తే అంత క్రిస్పీగా ఫ్లఫీగా వస్తుంది మైసూర్ బజ్జీ. బాగా గిలకొట్టుకున్న తర్వాత అది దాంట్లో కొంచెం నురుగులా కనిపిస్తుందండి మనకి. ఆ నురుగులా కనిపించినప్పుడు ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో మైదా కూడా తీసుకోవాలి. కప్పు మైదా తీసుకొని దాన్ని కూడా బాగా ఉండలేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక స్పూను రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఎందుకంటే రైస్ ఫ్లోర్ వల్ల మనకి మైదా అయితే బాగా మెత్తగా వస్తుంది కాబట్టి రైస్ ఫ్లోర్ వేస్తే కనుక కొంచెం మంచిగా ఫ్లఫీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, చిన్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు ఈ 4 వేసుకొని మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత చూడండి, నాకు పిండి గట్టిగా అయ్యింది కాబట్టి అంత గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు నేను ఇందులో కొంచెం మజ్జిగ కొంచెం చూసుకుంటూ వేసుకుంటూ కలిపానండి. మనకి మజ్జిగే వేసుకొని అవసరం లేదు. మనకి గట్టిగా వస్తే కనుక పిండి దాంట్లో వేడి నీళ్ళు వేసుకోవచ్చు, గోరువెచ్చని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. నా దగ్గర మజ్జిగ ఉంది కాబట్టి నేను మజ్జిగ కలుపుకుంటున్నాను. పిండి బాగా చూడండి, అది సాగినట్టుగా వస్తుంది అన్నమాట మనం కలిపింది. ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేశాను. పసుపు ఎందుకంటే కలర్ మంచిగా రావాలని, బజ్జీలు కలర్ఫుల్గా కనిపించాలని. పసుపు కూడా మంచిదే కాబట్టి నేను కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి. కొంతమంది కారం కూడా వేసుకుంటారు. నేను కారం వేయలేదు, ఎందుకంటే మనకి పచ్చిమిరపకాయలు కారం ఉంది కాబట్టి ఇది సరిపోతుంది. ఇప్పుడు పిండి ఇలా కలిపి పెట్టుకొని దీన్ని మనం కలిపేటప్పుడే 5 నుంచి 10 నిమిషాల వరకు కలపాలి. అంతసేపు కలిపితే పిండి బాగా ఊరుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ అయితే నేను మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది మనకి అయ్యేలోగా చట్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. మైసూర్ బజ్జీ చట్నీ కావాలి కదా. ఇప్పుడు చూడండి, నేను చాలా సింపుల్గా ఒక మంచి చట్నీ చూపిస్తాను మీకు. చాలా బాగుంటుందండి. ఇలాగా ధనియాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత, దోరగా వేగిన తర్వాత పండు మిరపకాయలు వేసుకున్నాను. పండు మిరపకాయలు ఎందుకు తీసుకున్నానంటే ఇది పండు మిరపకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇందులో టమాటా కనుక యాడ్ చేస్తే ఇందులో కొంచెం మళ్ళీ తరిగిన అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. నేను పండు మిరపకాయలు వేసుకున్నానండి. మీ దగ్గర పండు మిరపకాయలు ఉంటే వేసుకోవచ్చు, లేదా వాటి ప్లేస్లో మనం గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని ఈ చట్నీ చేసుకోవచ్చు. ఆ పండు మిరపకాయలు కూడా వేసిన తర్వాత ఉల్లిపాయలు పెద్దదైతే ఒకటి సరిపోతుంది, లేదు అంటే చిన్న మీడియం సైజ్ అయితే 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు ఒక 4 రెమ్మలు తీసుకున్నానండి. కరివేపాకు ఎక్కువగా ఉంటే మంచిది కాబట్టి 4 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను. ఇవి వేసుకొని బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం మనము షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ షుగరు వేసుకోవాలండి. షుగర్ వేసుకుంటే చట్నీకి చాలా కొంచెం లైట్ స్వీట్ వస్తుంది. తర్వాత మనము అల్లం కూడా వేసాము. అల్లం యొక్క ఘాటుని కంట్రోల్ చేస్తుంది. అల్లం మరీ ఘాటు అనిపించకుండా షుగర్ యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ టమాటాలు వేసుకొని టమాటాలు కూడా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి.
ఆల్రెడీ టమాటాలు ఉన్నాయి కాబట్టి కొంచెం పులుపు వస్తుంది కాబట్టి చింతపండు అనేది ఎక్కువ వేయకూడదు. కొంచెం జస్ట్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. దానికి మనము ఉప్పు యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకొని మనం పచ్చడి గ్రైండ్ చేసుకోవాలి. ఇది మైసూర్ బజ్జీలోకి మీకు ఏ హోటల్లో కానీ ఎక్కడ దొరకదండి. అంత బాగుంటుంది అది చట్నీ. మీరు ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు పెనం పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ మనం మునిగేంత వరకు వేసుకోవాలి. కొంచెం వేయకూడదు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి బజ్జీ చక్కగా పైకి వస్తుంది వెంటనే. లేదు అంటే పెనంకి అంటుకుపోతుంది. ఇంకొకటండి, ఆ పెనం అనేది లోతుగా ఉన్నది తీసుకోవాలి. మనం ప్యాన్ లాగా వెడల్పుగా ఉన్నవి తీసుకోకూడదు. ఇది లోతుగా ఉన్న పెనములు మాత్రమే తీసుకొని అందులో బజ్జీలు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనము అలా వదిలేయకుండా తిప్పుతూ ఉండాలి. అది పైకి కిందికి తిప్పడం వల్ల ఏంటంటే బజ్జీ బాగా ఉడుకుతుంది. తర్వాత అది లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. మీడియంలో మనం ఇలా వేయించుకోవడం వల్ల చక్కగా మనకి బజ్జీ లోపల పచ్చిదనం అనేది లేకుండా చక్కగా ఉడుకుతాయి. ఈ విధంగా మనం మైసూర్ బజ్జీ ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. చాలా ఈజీ. దానితో ఇంకా నేను పదే మీకు చెప్పనవసరం లేదు, చాలా బాగుంటాయి. మీరు చేసి చూడండి. ఇది మీకు అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అది ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.